గత సంవత్సరం శ్రీమంతుడితో బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసి తన స్టామినా ఏంటో మరోసారి చూపెట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ రికార్డులు ఎంతో కాలం నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇప్పటివరకు సర్దార్దే పైచేయి. అందుకు కారణం పవన్ వెనుక బలం ఉంటే మహేష్ వెనుక బలహీనత ఉంది. గబ్బర్ సింగ్ బ్రాండ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ వస్తూ ఉండడం పవన్ బలం. సహజంగానే సీక్వెల్ కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి కల్ట్ బ్లాక్ బాస్టర్ బ్రాండ్ కావడం ఇంకా అదనపు బలం. పవర్ స్టార్ ఫుల్ లెంత్ రోల్లో చాలా కాలం తర్వాత కనిపించనుండడం, పక్కా మాస్ సినిమా కావడం కూడా సర్దార్కి కలిసి వస్తున్నాయి. ఇక మహేష్కి ఉన్న బలహీనత బ్రహ్మోత్సవం పక్కా క్లాస్ సినిమా కావడం. అత్తారింటికి దారేది క్లాస్ సినిమానే అయినా త్రివిక్రమ్ మార్కెట్ని అడ్డాలతో పోల్చలేం. ఇలాంటి బ్రాండ్ లేకుండా దిగుతున్నాడు మహేష్. ఈ రకంగా చూస్తుంటే సూపర్ స్టార్ని పవర్ స్టార్ డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రికార్డులు ఎవరు కొడతారు అనేది ఇప్పటికే చెప్పడం తొందరపాటే. సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కెరీర్లో ప్రత్యేకం. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి